నీ ఇన్ని సంవత్సరాల అనుభవంలో ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు. అంటే ఇప్పుడు ఆ డిమాండ్లు అవి ఇవన్నీ ఉన్నాయి అన్న. కూర్చోండి. ఫోటో ఇప్పుడు ఎడిపోతా ఒక్కో జర పైసలు అవుతాయి ఫోటోలో. టికెట్ పెట్టిన కనీసం ఆన్న కొంచెం పడాలి కదా గిరాకీ. మా అన్న డీజిల్ అన్నీ అడుకోవాలి కదా, లేకపోతే మా ప్రొఫెసర్ దగ్గర అడుకుంటా డీజిల్ పైసలు. అవునే, ఇప్పుడు నేనేమంటే ఇప్పుడు నేను ఒక లేమ్యాన్గా ఈ 75 ఏళ్లలో ఈ దేశమంతా తిరిగి నాకు ఒకటి అర్థం కాని ప్రశ్న, ఇప్పుడు ఇమీడియట్గా సెలెక్ట్ స్మాల్ టార్గెట్ ఫినిష్ ఆఫ్, ఓ చిన్న టార్గెట్ చెప్తే దాని మీద నేను మాట్లాడతా. నా స్పీచ్ ఇప్పుడు మీరు చెప్పిన 7 పాయింట్స్ అవన్నీ ఉన్నాయి కదా. సెలెక్ట్ స్మాల్ టార్గెట్ ఫినిష్ ఆఫ్ అంటే ఇప్పుడు యాక్చువల్గా మనం వీళ్ళకి అందరికీ తెలియని విషయం కాదు, లేదా జ్ఞానవంతులు గారని కాదు, వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే. మా ప్రొఫెసర్ ఇప్పుడు ఏం పాట రాస్తున్నాం అంటే, మొన్నడాక దొర ఏందిరో, ఇప్పుడు అది రాస్తలేను. మనమేందిరో మన బతుకేందిరా, నేనే రాసుకొని నేనే కొట్టుకుంటున్నా. ఏ చేయాలి ఇప్పుడు నేనే వాడి నేనే కొట్టుకుంటున్నా. వాట్ ఈజ్ అవర్ ప్రోగ్రామ్? 75 ఏళ్ళ తర్వాత ఇంతమంది జ్ఞానవంతులు వీళ్ళందరూ ఉన్నారు కదా. 2 రోజుల నుండి జరుగుతున్న సెమినార్, నువ్వు ఏం చెప్తావో, నా సొంటానికి ఏం కార్యక్రమం ఇస్తావో, చిన్న కార్యక్రమం నీ దండం పెడతా, అది నాకు చెప్తే దాని చుట్టూ నేను ఇప్పుడు ఒక పాట పాడి స్టార్ట్ చేస్తాను. పర్లేదు ఆడుండు, ఇక నడవండి, డిస్కషన్ నడవండి. కదా భయ్, కర్నా అభి కర్నా. తమరు అడిగిన ప్రశ్నకేమో చిన్న ఆన్సర్ నా దగ్గర అయితే లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ షార్ట్ ఆన్సర్ ఫర్ దట్. ఇప్పుడు 6 పేజీలలో ఒక్క ముక్క చెప్పి ఆయనకు రాసినావు కదా. ఆయన వచ్చినప్పటి నుండి పాస్ట్ 7 ఇయర్స్ ప్రైమ్ మినిస్టర్ ఏమంటున్నాడంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నాడు ఆయన. నేను ఆయనకి ఏం రాశానంటే, దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ యూ బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ అని చెప్పాను నేను. దాని మీద మరి మీరు ఏం మాట్లాడతారు, ఏం చేయాలనుకుంటున్నారు, మాకు ఎలాంటి సహాయం చేయాలనుకుంటున్నారు, దట్ ఈస్ యువర్ లిబర్టీ. వీఆర్ హియర్ టు రిసీవ్ దట్. కరెక్టే కదా. జోస్ వస్తే అప్పుడప్పుడు దుంకి కింద పడవచ్చు. సగానం సగనానా ఆనం. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అయ్య ఇట్లనే చెప్పేది, అన్న చెప్పినట్టే, కానీ వినకపోతుంటే ఆడింటాం. ఏం చెప్పేది, చదువుకోమని చెప్పేది. బర్రెలు గాయ గొర్రెలు గాయమంటే ఉరుకుతుంటే కానీ చదవకపోతుంటే. ఇప్పుడు రిజర్వేషన్ కానీ, సబ్కా సాత్, ఇంకేందే సబ్కా సాత్ సబ్కా వికాస్. వికాస్ మీన్స్ డెవలప్మెంట్, అభివృద్ధి. అభివృద్ధి అనేది అందరిది అభివృద్ధి జరగాలి. అన్న ఏం చెప్తున్నాడంటే, ఈ చర్చలో, కాన్ఫరెన్స్లో ఇట్స్ అ డిస్కషన్. మనం ఇంటికి పోయేటప్పుడు ఓ సినిమా చూస్తానో ఏదన్నా చూస్తానో ఒక విషయాన్ని క్యారీ చేసుకొని పోవాలి. పాలక వర్గాల యొక్క రాజకీయ అధికారం పౌర సమాజం భావాలలో ఉంటుంది. ఆ భావాలని మార్చడమే. దట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ హిస్ ఎజెండా అండ్ స్లోగన్. ఆ రహస్యాన్ని బద్దలు కొట్టడానికి ఇప్పుడు అన్న చెప్పిండు అది కాదు అని. పాలక వర్గాల యొక్క రాజకీయ అధికారం పౌర సమాజం యొక్క భావాలలో ఉంటుంది. ఆ భావజాలంలో కూడా ఏంది, చిన్న సత్యానికి ఒక పెద్ద అబద్ధాన్ని జోడించి తీసుకొని పోతారు. దట్ ఈస్ ది కమ్యూనికేషన్.
ఆ భావాల్లోకి తీసుకెళ్ళి ఆ భావాల్ని మార్చేస్తాడు. కాబట్టి మీరు బ్రదర్ చెప్పినటువంటిది సబ్కా వికాస్ హోనా అంటే ఇప్పుడు ఆయన వచ్చినప్పటి నుండి మీరు చదువుకున్న ప్రకారము అభివృద్ధి అంటే ఏంటి? వికాస్ అంటే అభివృద్ధి కదా. డెవలప్మెంట్ అంటే ఉత్పత్తి సాధనాలలో ఉండేటటువంటి ప్రధానమైన భూమి 75 ఏళ్ల కింద ఉన్నటువంటి మా 3 గుంటలు 22 గుంటల భూమి రాక మేము తెలంగాణ తీసుకొస్తే కాళేశ్వరం వచ్చి ఆ భూమి కాలువ కింద పోయింది. हमारा विकास ऐसा है. నేనేం చెప్పానంటే మీ కాళేశ్వరం కాలువకు నేను స్వాగతం చెప్తూనే ఉన్నా. మా అమ్మ ఆ పొలంలో పనిచేసేది. మోకాళ్ళ మట్టుకు బురదలో దిగబడి ఎద్దోల ఎనుకకు ఒక్కొక్క అడిగేసి నాట్లేసి లచ్చుమమ్మ నీ నడుములే ఇరిగెనా లచ్చుమమ్మ. ఈ లచ్చుమమ్మ మామూలుది కాదు. అంబేద్కర్ మహారాష్ట్రలో మేము ఉన్నప్పుడు మిలింద్ విద్యాలయం కట్టేటప్పుడు మా అమ్మ వాళ్ళ దగ్గర చిన్న మేస్త్రి ఉండే. ఆ మేస్త్రి ఇక్కడ కూలి చేసేది. ఆమె పనిచేస్తూ చనిపోయే వరకు మా తల్లిదండ్రులు గోడ మీద రాసినరు, జ్ఞానం ఒక్కటే మిగిలిపోను, అది చదువుకోమని. ఆమె మహారాష్ట్రలో మరాఠీలో చాలా అద్భుతమైన పూలే మీద పాడేది పాట. తర్వాత నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకొని పాడుతున్నా. ప్రతిరోజు పాడేది. పెంట కుప్ప మీద మల్లె చెట్టు మొలిసింది, గుల్లెడన్ని పువ్వులు పూసి గుమాయించింది, అందులోన ఒక్క పువ్వు పలిమెర జల్లింది, ఆ పలిమెరతోని పల్లె అంతలేసి నడిసింది, మెల్లగా పల్లె పెంట కుప్పకొచ్చింది, ఆ పువ్వు పేరు ఏంది అని మల్లె నడిగింది, ఆ పువ్వు పేరే సావిత్రి పూలేనంటమ్మ, ఆ పువ్వు పేరే మహాత్మా పూలేనంటమ్మ. మా అమ్మ పాడేది. అంటే వాళ్ళ అబ్బాయిని నేను. అందుగురించి ఇక్కడ దీని వెనుక నడిపించే శక్తులు మనకు తెలిసి ఉండాలి. వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం కష్టం. ఆ కేంద్రంలో ఉండేటటువంటి పాలక వర్గాన్ని అక్కడ కూడా అంతే. అది చేంజ్ ఆఫ్ పవరే కానీ ఫ్రీడమ్ కాదు అని అప్పుడే చెప్పిండ్రు. దేర్ కమ్స్ ది అంబేద్కర్. వాళ్ళు అప్పుడే చెప్పారు, చాలా క్లియర్గా ఉన్నారు. దేర్ ఇంటెలెక్చువల్స్ ఆర్ వెరీ క్లియర్. ఇక్కడ కూడా తెలంగాణ వస్తున్నప్పుడు నేను ప్రతిసారి చెప్పిన, మనకు కానీ యుద్ధంలో మనం డిఫెన్స్లో ఉండాలి. మనకు కానీ యుద్ధం చాలామంది చెప్పేది, మనకు కానీ యుద్ధంలో మనం డిఫెన్స్లో ఉండాలి. మన డిఫెన్స్ ఎందుకు ఉంటుంది అంటే అది మా యుద్ధం తర్వాత మనకు రాదు, మళ్ళీ తిరిగి దొరల రాజ్యమే వస్తుంది. అది ఫినిష్ కావాలి. అట్లనే రూపం ఉండదు. ఆ దొరల రాజ్యము నూతన భూస్వామ్య విధానంలోకి వస్తుంది. దిస్ చేంజెస్ అన్లెస్ యూ అండర్స్టాండ్, యూ కెనాట్ అండర్స్టాండ్ ది రూలర్. యు ఆర్ ఇంటెలెక్చువల్స్. హౌ ది చేంజెస్ హ్యాస్ బీన్ టేకన్ in the structure of the politics as well as in the उत्पत्ति विधान. विकास के अंदर क्या क्या स्ट्रक्चरल चेंज है. ఉదాహరణకి గడిలో ఉన్నప్పుడు మేము గాయదోళ్ళము కట్టబెట్టుకొని కనీసం దొరవారి కాళ్ళను చూసేది. క్షమించాలి, ఆయనది కూడా తప్పులేదు. ఆ గడిలో నుండి ప్రమోషన్ వచ్చి ఫామ్ హౌస్ వచ్చే వరకు అసలు కాలు కాదు ముక్కు కూడా కనిపించేది. దట్ ఈస్ ది స్ట్రక్చర్. అది అర్థం చేసుకోకుండా ఆ ఫామ్ హౌస్లోకి వచ్చేసినామంటే ఆ స్ట్రక్చర్లోకి తీసుకెళ్ళాడు. అందుకే 22 గుంటలు ఎందుకు పోయినాయి? కాళేశ్వరం. సో ఏది డెవలప్మెంట్ అనాలి, కిస్కే సాత్ కోన్ హై, కోన్ కిస్కు ఆత్ దియా హై, సాత్ దియా హై. అందుగురించే మా ఫాదర్ చెప్పేది, అభ్యుదయవాద భావాలు ఉన్నోడిని ఈ నిచ్చెన మెట్లప్పుడు ఒక చెయ్యివు. మన వాళ్ళందరూ కూడా అదే పే బ్యాక్ సొసైటీ గురించి మాట్లాడింది. అదే మన బాధ్యత. ఏంది ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో నువ్వు అక్కడ ఒక చెయ్యివు, ఇక్కడ ఒక చెయ్యి నీ కులం నీ వానికి ఇవ్వు, వాణ్ణి మెల్లగా లిఫ్ట్ చేయి. 2 చేతులు ఇచ్చినట్టయితే నువ్వు పోతావు, పడిపోతావు అంటుండే.
ఈ అభ్యుదయంగా జరిగేటటువంటి అభివృద్ధిని మనం ఎలా తీసుకోవాలి? అందుగురించి ఈ స్ట్రక్చర్లని మార్పు రాకుండా అన్న చెప్పినట్టు ఇదే ఉంటుంది. ఆ విధంగానే ఏ విధంగానైతే ఉన్నదో అదే తీసుకొచ్చాడు. ఈజ్ రైట్, ఈజ్ థింకింగ్ ఈజ్ రైట్. అంతేగాక వాళ్ళని ఆడిపించేటోళ్ళు నలుగురు ఉన్నారు. ఎల్ఐసి, ఎకనామిక్స్, అందులోకెళ్ళి అందరూ వచ్చిన ప్రొఫెసర్స్ కూడా అందరు ఉన్నారు. వన్ ఈజ్ వరల్డ్ బ్యాంక్, నంబర్ 2 ఈజ్ IMF, number 3 is MNCs, and in aided FDI, and their philosophy is very clear. I am telling, నేను తప్పు కావచ్చు, చర్చకు పెడుతున్నా. their philosophy is market is their philosophy, అంతే. అది WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాళ్ళ ఫిలాసఫీ. అన్న ఎందుకు ఇది ఇప్పుడు ఇల్లు పెడుతున్నా? లైవా? అది పోతుందా లైవ్లా? పోనీ లైవ్లో పోనీ. అందుగురించి ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ టేక్ పర్టికులర్లీ అన్నాడు కదా, నాకు కొంత లిబర్టీ ఇచ్చాడు. వికాసము వాట్ డూ యూ మీన్? వీ హ్యావ్ టు డిఫైన్ వాట్ డూ యూ మీన్ బై డెవలప్మెంట్. ఇది మాది గొల్లవాడా, ఇది అంటరాని వాడా, ఇది సాకలొల్లవాడా, ఇది మంగళొల్లవాడా, ఇది కుమ్మరొల్లవాడా, ఇది రెడ్డొల్లవాడా, ఇది కాపుల్లవాడా, ఇది కమ్మొల్లవాడా, ఇది బాపనొల్లవాడా, ఇది ఎలమొల్లవాడా, ఇది దొరవారివాడా. ఆయన పెద్ద ఏం చెప్పాలో అదే చెప్పిండే నేను పాట పాడినా. ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్, ఈ స్ట్రక్చర్లో ఒక దుర్మార్గమైన అమానుష్యం ఉన్నదన్నాడు. మనుషులు ఇంకో మనుషులో సింథసైజ్ గారు. ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్. ఓన్లీ అవర్ ఇంటలెక్చువల్స్ విల్ సే ది 2 + 2 4. ఇట్లా మ్యాథమెటికల్ ఈక్వేషన్ కెనాట్ బి ఇంప్లిమెంటెడ్ హియర్. మ్యాథమెటిక్ లెక్కలు కాదు, సింథసైజ్ కావాలి. మనం ఎంతవరకు సింథసైజ్ అయినామో అనేది కూడా మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేనైనా మన బతికేంద్రో మొదలు పెట్టాలని. ఇక్కడ సింథసైజ్ కాదని ఎందుకన్నాడంటే క్లియర్గా చెప్పాడు. ఇక్కడ నుండి ఇక్కడ ఉన్నోడు ఏదన్నా ఇప్పుడు మన మానమాదిగోళం ఉంటాం చేస్తాం, కానీ వాడు సింథసైజ్ అయిపోవాలనుకుంటాడు. నీ బిడ్డను నాకే, లేకుండా నా బిడ్డను నువ్వు చేసుకోమన్నాడు. అప్పుడు మానవుడు ఇంకో మానవుతో సింథసైజ్ అవుతాడు. అది కాకుండా నీకు కట్ చేసేసాడు. రిజర్వేషన్స్ అక్కడనే వాళ్ళు వెరీ క్లియర్గా డిసైడ్ చేశారు. ది సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ రిజర్వేషన్ సిస్టమ్. మనం పెట్టలే, కొన్ని వేల తరాల నుండి వచ్చినది. అసలను మోసేది మాది గోడే కాదా, నిజమేలే. ఆ ఊరును కాపాడేది మాలోడే కాదా, నిజమేలే. బట్టలు ఉతికేది సాకలోడే కాదా, నిజమేలే. ఆ బట్టలు నేసేది సాలోలే కాదా, నిజమేలే. బీసీలకు చెప్తున్నా. ఈ గంటలు కొట్టేది బాపనోడే కాదా, నిజమేలే. ఈ ఊరును మింగింది దొరగాడే కాదా, నిజమేలే. నేను మీకేం కొత్త చెప్తలేను, లేకుంటే పెద్ద ఇంటెలిజెంట్. ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఎనీ ఇంటెలెక్చువల్ ఆర్గ్యుమెంట్ బిఫోర్ యూ. ఐఎమ్ టెల్లింగ్ ది స్ట్రక్చర్ ऑफ योर डेवलपमेंट एंड दिस स्ट्रक्चर ऑफ विकास का जो विकास है वो विकास के जो बात करते हैं అందుగురించే ఒక స్లోగన్ ఇచ్చేసేసి చిన్న అబద్ధాన్ని ఒక చిన్న సత్యాన్ని ఒక పెద్ద అబద్ధంతో ఎట్లా చెప్పొచ్చు? హౌ దే ఆర్ డూయింగ్ దిస్. మరి ఇప్పుడు ఈ స్ట్రక్చర్లో ఈ మార్పు రాకుండా, ఈ స్ట్రక్చర్లో మార్పు రాకుండా సబ్కా వికాస్ సబ్కా సాత్ మై హూ కైసా అయితే? आप चाय वाला प्राइम मिनिस्टर बना है, ठीक है, लेकिन నీకు నిచ్చెన మెట్లు లేకుండా కైలాసం లేకుండా ఎక్కిన వాడదాకా అనేది ఒక ప్రశ్న. సో ఇక్కడున్నవాడు ఇటు పోవాలి. సో హీ హాజ్ గివెన్ వన్ ప్రిన్సిపల్ జ్ఞాన యుద్ధంలో, బీ ఎడ్యుకేట్. వీడు చెప్పాడు, చదువుకున్నాడు, 10th HSC
అన్న ఇంజనీర్ అయిండు. అక్కడి నుండి ఇక్కడ వాడి ఇష్టమున్నా లేకున్నా మా దొర డైరెక్ట్ డిప్యూటీ ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్ వాటి ఇక్కడ వచ్చి ఈడికెక్కిండు. దట్ వాట్ ఎగ్జాక్ట్లీ మనం రిజర్వేషన్ అయిన వాళ్ళం. ఈ ప్లేస్మెంట్కి ఎప్పుడైతే నువ్వు వచ్చినావో, ఈ ప్లేస్మెంట్కు నువ్వు వచ్చినప్పుడు, అందుకే ఇంతకుముందు ఆయన కోపానికి వచ్చి మీరు కోపానికి వచ్చేసారు, మీకు బుద్ధి లేదు అది లేదన్నాడు. మా పని మేము చేస్తున్నామా లేదని అడుగు. ఇక్కడ చదువుకొని ఈయన అంత ఇట్లా పోలేడు. యూ కెనాట్ క్లైమ్ దిస్, ఇట్లా ఎక్కలేడు. మా అన్నాడు జడ్జి సాబ్ ఉన్నాడు, అక్కడ పోయి ఈడున్నాడంటే, ఆ న్యాయస్థానంలో ఆయన కూర్చున్నాడంటే, నేరం చేసిన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు చేతులు కట్టుకొని మై హానర్ అనాలి, అయిపోయింది నీ పని. దట్ ఈస్ ది ప్లేస్మెంట్. అక్కడ బీ ఎడ్యుకేట్ అన్నాడు, ఇక్కడ ఒక జ్ఞాన యుద్ధం జరగాలన్నాడు, ఇక్కడ ఒక సింథసైజేషన్ జరగడం లేదన్నాడు. ఇక్కడ ప్లస్ మ్యాథమెటిక్సే నడుస్తుంది ఈ దేశంలో అన్నాడు. ఇక్కడ ఉండేటటువంటి భూములనే మొట్టమొదటి రిజర్వేషన్ అయినాయి. వాని భూమి లేదు, చదువు లేదు, సొంత ఆస్తి రద్దు లేదు. దట్ ఈస్ ది ప్రాబ్లం. అందుకే ఇప్పుడు మీరు చెప్పినటువంటి వాళ్ళు మీరు నిజంగా ఇది సక్సెస్ కాదన్నది ఆయనకు కూడా తెలుసు. ఓ సక్సెస్ అవుతా బికాస్ ది స్ట్రక్చర్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఇస్ లైక్ దిస్. ఆ స్ట్రక్చర్లో మార్పు జరగాలి. ఇట్లున్నదాన్ని క్రమంగా మెల్లమెల్లంగా ఇట్లా తీసుకురమ్మని చెప్పాడు. దట్ ఈజ్ అంబేద్కర్. అందుకే దీనికి పునాదైన అస్సలు విషయం చెప్పేశాడు, నేషనలైజ్ ది ల్యాండ్ అన్న. ఇప్పుడు అర్థమైందా? ఆ భూమి కోసమే మహాభారత యుద్ధం జరిగిందో రన్న. ఎవడి చేతుల భూమి ఉన్నదో వాడే ఈ దేశాన్ని రాజ్యాన్ని పరిపాలించేటటువంటి ఒక వ్యవస్థను కల్పెట్టాడు. అందుకే నేషనలైజ్ ది ల్యాండ్ అన్నాడు. అన్నేమన్నాడంటే నువ్వే చెప్పు అంటే నాకు దోచించి చెప్తున్నా, నేను నా కొత్త చెప్తలేను. నువ్వు వానికి జాతీయం, మన భూమినే జాతీయం చేయమన్నాడు. ఇప్పుడు ఈరోజు మాదిగో ఇంట్లో పుట్టి చెప్పు లేదు, పొలం లేదు, మాన్యం లేదు, మతక లేదు. ఎక్కడ పోయింది నీ చెప్పు? టాటా చెప్పు అయిపోయింది. అక్కడ పోయింది రిజర్వేషన్. కుమ్మరోని ఇంట్లో పుట్టి పిండకూడు కుండ లేదు, ప్లాస్టిక్ బకెట్ కుండ గెట్ అవుట్. సాలోని ఇంట్లో పుట్టి సాగు బట్ట కొనలేడు, రిలయన్స్ కొట్టిండు. బాపనోని ఇంట్లో పుట్టి గుడి లేదు, గంట లేదు. వీడు పెట్టింది వీని కూడా జరిగింది. ఎందుకంటే బిర్లా టెంపుల్లో వాడు శ్లోకాలు చదవాలంటే ఇంగ్లీష్లో చదవాలి. చొక్కంబరధరం తెరకు ఇంగ్లీష్ నేత చదవరు అన్నాడు. మరి చదవాలి కానీ వాడు ప్రైవేటు గుడి కట్టుకున్నాడు. ఎవడో ఇంగ్లీష్ వాడు వస్తాడు, ఇంగ్లీష్ మా బోలంటే ఇప్పుడు ఈడేం చేయాలి? అర్థ తాత్పర్యం చెప్పాలి కదనే. వాడు ఊకుంటాడు ఇంగ్లీష్ వాడు. మనమంటే చెవులు ఊపుతాం ఇట్లా, అసతో మా సద్గమయ. అబ్బా ఎంత మంచిగా ఉందిరా రాగం అని మళ్ళీగాడు 3 సార్లు మొక్కుతాడు అని కాదు. ఆడెవడో వచ్చాడు అనుకో, బయట దేశం నుండి చదువుకున్నాడు నాలాంటి మెంటల్ గాడు. అసతో మా సద్గ కెన్ యూ సింగ్ ఇన్ ఇంగ్లీష్ అంటే అప్పుడు ఈడేం పాడతాడు? ఈ నౌకరీ తీసిపరేషన్. ఇప్పుడున్నది ఆ కుమ్మరి మొత్తం వెంది మెకనైజేషన్ వచ్చిన తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ అయిపోయారు. వాళ్ళ రిజర్వేషన్స్ పోయినాయి. గమ్మత్తది. ద రిజర్వేషన్ వీడు ఓన్ చేసేసుకున్నాడు. వాడు ఎప్పుడైతే ఓన్ చేసుకున్నాడో, నేను అందుకే వరల్డ్ బ్యాంక్, IMF, మల్టీనేషనల్ కంపెనీస్ అండ్ WTO ఈ కనిపించినటువంటి భారతదేశంలో రాజ్యాంగాన్ని మొత్తం డెఫ్యూజ్ చేసేసి ఐఎమ్ కమింగ్ టు ది పాయింట్. నేను అదే మీకు చెప్పడానికి వచ్చిన. అన్న కూడా ఇప్పుడు రాజ్యాంగం కూడా పంచుతా అన్నాడు. ప్రియమైన మేధావులారా, మన రాజ్యాంగం డెఫ్యూజ్ చేయబడుతుంది. అంటే బాంబ్ స్క్వాడ్స్లో అక్కడిక్కడ మేము అడవిలో పనిచేసినాం కాబట్టి దాన్ని పేల్చరు, దాన్ని డెఫ్యూజ్ చేస్తారు. మెల్లగా దాని శక్తి తీసేస్తున్నారు. ఈ 75 ఏళ్ళు, ఈ 6-7 సంవత్సరాల నుంచి డెఫ్యూజ్ చేయబడుతుంది. అది మనకు ఇప్పుడు వచ్చిన సమస్య. చిన్న టార్గెట్ కాదు. సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ ఇండియా అని అలవలసిన పరిస్థితి అది కూడా వీనికే పట్టింది. ఎందుకంటే ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థని అలా మనిషిగా గుర్తించినవాడు
బానిసలారా లెండిరా, ఈ బాంచన్ బతుకులు వద్దురా, ఎంగిలి మెతుకులు కడుపు నింపవు, ఇగ ఎగబడుదాం రండిరా. ఒరే బానిసలారా లెండిరా, ఈ బాంచన్ బతుకులు వద్దురా, ఎంగిలి మెతుకులు కడుపు నింపవు, ఇక ఎగబడుదాం రండిరా లెండిరా. బాధితులారా లెండిరా, బాధితులారా లెండిరా, ఈ బాంచన్ బతుకులు వద్దురా, అడక తింటే మన కడుపు నిండది, ఇక ఎగబడుదాం రండిరా. భారత రాజ్యాంగం గదే చెప్పిందిరా నాయన, నీ దండం పెడతా అని. దానిని ఉసుకుమై ఏ గీత్ మే లగాకే బోల్ రా హూం, నువ్వు కోల్పోయిన హక్కుల్ని బిచ్చమెత్తుకొని బతిలాడి సాధించలేవు, నిరంతరం పోరాటం వల్లనే సాధిస్తా ఉన్నాడు. मैं उसको इसको गीत में लगा के आपको सुनाया. అందుకే ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఈ స్ట్రక్చర్ ఇట్లనే ఉన్నప్పుడు నీకు ఎన్ని రిజర్వేషన్స్, ఎంత జాబ్ ఇచ్చినా, అన్నకి ఇంజనీర్ని ఇచ్చినా, జడ్జి ఇచ్చినా, మా 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 మిత్రునికి ఇది ఇచ్చినా, ఈ దాన్ని బ్యాలెన్సింగ్ చేయడానికి కావాల్సినటువంటి ఒక పవర్ ఏదైతుందో, ఈ సోషల్ ఈక్వేషన్స్లో డెవలప్మెంట్ జరగలేదు. డెవలప్మెంట్ జరిగిన కానీ ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్ యాజ్ 91-92 నుంచి యూ ఇంటలెక్చువల్ సైంటిస్ట్ అన్న ప్రొఫెసర్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ మనమా సాంస్కృతిక దండయాత్ర ఇప్పుడు జరుగుతుంది. అదే అన్న సామ్రాజ్యవాదం యొక్క సంస్కృతి, ఇక్కడ తరతరాల నుండి వచ్చిన బ్రాహ్మణికల్ సంస్కృతి, నేను అందరిని అంటలేను, ఈ రెండు యునైటెడ్ ఫ్రంట్ కట్టింది. ఎట్లా కట్టింది ఒక పాట ద్వారా చెప్తా. అడవి లోపట మొగడు పెళ్ళాని కొట్లాట వచ్చింది, అడవిలో పెళ్ళాని మొగని కొట్లాట వచ్చింది. అంటే ది కల్చరల్ ఇన్వేషన్, ఎకనామికల్ ఇన్వేషన్, పొలిటికల్ ఇన్వేషన్, దిస్ ఈజ్ ది ప్లాన్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ది ప్లాన్ ఆఫ్ సెంటర్ అండ్ ది ప్లాన్ ఆఫ్ ది స్టేట్. దే కెనాట్ సే లైక్ దిస్. కల్చరల్ ఇన్వేషన్ వాని బుర్ర పాడు చేయి, దెన్ సంస్కృతి, దెన్ ఎకనామికల్ ఇన్వేషన్, పొలిటికల్ ఇన్వేషన్. అది ఫస్ట్ ఫేజ్లో చేయాలనుకున్నారు. ఇది 91 నుంచి తీవ్రంగా వచ్చేసింది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ప్రైవేటైజేషన్, అవుట్ సోర్సింగ్ అంతా వచ్చింది. అది ఎట్లా అంటే నేను ఒక పాట ద్వారా చెప్తాను. అలా నీ స్మార్ట్ ఫోన్ ఇయే లేదా, ఇది ఉందా, ఏదో ఒకటి ఏదో, ఇది చాలా, ఇది దీని పేరు స్మార్ట్ ఫోన్ అని పేరు పెట్టారు. ఇంకా ఏదేమైనా పేరు ఉందా? అవి ఐఫోన్ అంటే ఏంది డాక్టర్? అదంటే ఇదే, ఇదంటే అదే కొట్టురా భయని అసప్పట్లోనే. ఇక ఇప్పుడు కొట్లాట వచ్చింది. ఇప్పుడు అన్న కదా చెప్పిండు, నువ్వు ఏం చెప్తున్నావు రా భయ్, నీది ఇంప్లిమెంట్ కాదని. ఈ ఎకనామికల్ చూడండి, కల్చరల్ ఇన్వేషన్, ఎకనామికల్ ఇన్వేషన్ ఎట్లా జరిగిందో, ఈ దేశం ఎట్లా జరుగుతుందో మన ఇంటికి ఒకసారి పోయి చూసినట్టయితే, ఇది కుటుంబాన్ని ధ్వంసం చేసింది, వ్యక్తి వికాసాన్ని పెంచింది, ఇతరులతో సంబంధం లేకుండా చేసింది. తన సొంత ప్రాణం లాంటి వైఫ్ కానీ తన పిల్లలు కానీ అలా దూరం నుండే మాట్లాడుకున్న పరిస్థితి తీసుకొచ్చింది. ప్రకృతికి విరుద్ధమైనటువంటి ప్లే చేసింది. అట్లనే ఇది ఒక జ్ఞానయుద్ధం, ప్రపంచాన్ని మార్చింది. ప్రపంచంలో ఉన్న జ్ఞానాన్నంతా నీ చేతిలోకి తీసుకొచ్చింది. ద ఇంటెలిజెన్స్. మీరు మిత్రులారా, ఒకసారి ఇది నాకు మొత్తం మొన్న కొనుక్కున్నా, ఇది ఆపరేట్ మా మనవడు నేర్పిస్తున్నాడు. మావని జల్దీ నేర్పిస్తాడు. ఇట్లొత్తు తాత, ఇట్లొత్తు తాత, ఇట్లొత్తు తాత, జర గట్టిగా చెప్పరా అంటే చెప్పడాడు క్లాస్. ఈ మొగడు పెళ్ళాని మధ్య పంచాయతీ ఎట్లొచ్చింది, ఇప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలి? అందుకే ఆ మాట అన్నాడు. ఇక మొగడితో పెళ్ళంత కొట్లాటేసుకుంది. నేనెంత స్మార్ట్గా ఉన్నాను మామ, నాకు స్మార్ట్ ఫోను కొని మామ, సెల్ఫీ తీసుకొని ఫ్రేము కట్టుకొని అద్దంలో నిన్ను చూసి ముద్దు పెట్టుకుంటాను. వీడు అడవిలో ఉన్నోడు పరేషాన్ అయ్యిండు. చూడురా గిరిగిరి కొట్టురా నీ అమ్మ. ఇస్తే ఇస్తాను, లేకుంటే లేదను, నీకిచ్చే కట్నంలో, వాళ్ళ అవ్వగారట, మా అవ్వగారు నీకిచ్చే కట్నంలో నేను కొనుక్కొచ్చుకుంటా ఆడబెట్టింది సార్. ఎందుకేవో పిల్ల ఇంత జిద్దు చేస్తున్నావు, అందులో ఏముంది, మనకు ఏమొస్తుంది,
కేంద్రమోనికి ఓట్లేసుకున్నాడు, కింది రాష్ట్రపోడు కింది నుండి గుంజిండు, గుంజటోడు గుంజుతున్నాడు, ఎక్కటోడు ఎక్కుతుండు, నీకు నాకు ఏమొస్తుంది. ఏం మామా ఏం మాట్లాడతావు, బటన్ ఒత్తంగానే మటన్ ఇంటికి వస్తుందట. కల్చరల్ ఇన్వెన్షన్ పాడాలన్నా ఉంది మరి. ఆమె మొగటి పిల్ల పంచాది గిట్ల నడుస్తుంది కదా. ఇక మరి ఇప్పుడు అన్నది మనకిద్దరి పంచాది వచ్చింది. సబ్కి వికాసం అంటే ఆమె కూడా వికాసం అంటుకుంటుంది, డెవలప్మెంట్ అంటుంది స్మార్ట్ ఫోన్ దగ్గర పెట్టుకుంటే. అరే వీడు అంటుండు కోడి పెట్ట కొనుక్కోవే నీ దండం పెడతా అంటుండు. బటన్ ఒత్తంగానే మటన్ ఇంటికి వస్తుందట, ఆన్లైనులోన లైను కలుపుకోవచ్చట, మిడ్ నైట్ షో చూసి గుడ్ నైట్ అనవచ్చంట అనుకో. ఓర్ని అమ్మా ఇది ఎక్కడికి చాలా పెద్ద పాట, చాలా బ్యూటిఫుల్గా నడుస్తుంది. కోట్లాది శ్రమజీవుల చెమట సుక్కలే గుర్తు స్మార్ట్ ఫోన్. మానవ చరిత్రని తిరిగేసి చదవచ్చు. నీకు చదువు బ్యాన్, నాకు చదువు బ్యాన్. నీకు సొంత ఆస్తి బ్యాన్, నాకు సొంత ఆస్తి బ్యాన్. మనకెక్కడిదే ఈ ఫోను. అనేక మంది నెత్తురు తర్పణం చేసిన ఇది జ్ఞాననిధి. ఇది అజ్ఞానుల చేతబడి ఆగమైపోతుండ్రు. అభివృద్ధి అంటే ఇదే అభివృద్ధి అనుకోకన్నాడు. వాట్ ఎగ్జాక్ట్లీ వీ హ్యావ్ టు టెల్ దట్. ది కల్చరల్ ఇన్వేషన్, ఎకనామికల్ అంటే ఆయన బుర్రను ఖతం చేసాయి నువ్వు అన్నట్టే. ఆ స్లోగన్లో అద్భుతమైనటువంటి స్లోగన్ ఉంటాయి. అందుగురించే నేను మా పాటల అది పొడుస్తున్న పొద్దు పాట రాస్తే మా జనాలకు అందరికి ఒకటే పట్టింది, భలే 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 హా అబ్బా ఏముంది అన్నాడు, తక్కేదంతా మర్చిపోయారు. నీ ఏం చేయాలి, ఏం చేయమంటూ అన్నా అబ్బలే 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 ఎట్లుందే, అరే అదే పట్టింది ఇంకే నాకెందుకే గదే అన్నాడు. గట్లుంది మన పరిస్థితి. భూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు, చిదిమేసిన పువ్వులు, త్యాగాల గుర్తులు, మా భూములు మాకేనని మరలబడ్డ గానమా తిరగబడ్డ రాగమా. దాట్ ఈస్ ది పిలుపు ఆ పాటలు ఇచ్చింది. నీ భూములు కాదు మా భూములు మాకు. ఒక్కసారి ఇది అందరము ఊర్లలో పోయి మన ఇంటికాడంటే ఆ రాజకీయ అధికారం అక్కడ ఇక్కడ వణికిపోతుంది. బేస్ ఆఫ్ దట్. గోదావరి అలల మీద కోటి కలల గానమా, కృష్ణమ్మ పరుగులకు నురుగులా, మా నీళ్ళు మాకేనని కత్తుల కోలాటమా, కన్నీటి గానమా భలే 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 హా. మావునికి ఇదే పట్టింది. నీళ్ళు వచ్చినాయి అన్న, అభివృద్ధి బోల్రానా, నీళ్ళు మా ఊరికి వచ్చినాయి. స్వాగతం అమ్మా కాళేశ్వరమ్మ, అమ్మా కాళేశ్వరమ్మ, మా తల్లి నా తల్లి వందనాలమ్మో అంటే నేను పాడుకున్నా. మా బీడు భూముల్లోన బిడ్డవైనావా, మా పాడు భూముల్లోన పంటవైనావా, నీళ్ళు ఎవరికి కన్నీళ్ళు ఎవరికి. దట్ ఇస్ ద మ్యాటర్. అంటే ఈ చెరువు ఉన్నది, మా ఊరు చెరువు నిండింది. ఈ చెరువు నిండిన కింద ఇక్కడ అందరు భూములు ఉన్నాయి. నా క్లాస్మేట్ ఒక ఆయనది కూడా మా పటేల్ది, ఆయన 22 ఎకరాలు ఉంది, నాది 22 గుంటలు. అమ్మ కాళేశ్వరం దాంట్లో పోయింది, కొట్టురా నేను ఈ దండం పెడతా. మీరు గయానా ఇప్పుడు ముఖ్యమంత్రికి పెట్టుకున్నా నేను లెటర్, అని దండం పెట్టి చూడరా పోయిన పరిస్థితి. చెప్పు, నాకు 2 ఎకరాలు పోయినాయి నేషనల్ మీద. ఇంకేది కొట్టురా పోయింది. అన్ని అసైడ్ భూములు అంత వీధి వాలవాది వాళ్ళదా, సబ్కా వికాస్ ఐసా హో గయా. మొత్తం ఏమనంటే అసైడ్ భూమి, గవర్నమెంట్ భూమి ఇస్తాం, తీసుకొని తుమ్ముకోనారు అన్నాడు, అయిపోయింది. వెరీ పిటబుల్. అంటే ఇప్పుడు అప్పుడు మనము ఇక్కడ వరదాకా నీళ్లు తీసుకొచ్చే వరకు అభివృద్ధి, అది సత్యమే. నేను దేలేదు ఆ నీళ్ళు, 4 లక్షల కోట్లు పెట్టినా మీదే పైసలు, మీదే మీ పైసలతోటే తెచ్చినా అన్నీ ఒప్పుకుంటాడు. మరి ఇక్కడ నీళ్లు తెచ్చిన తర్వాత ఇక్కడ భూమి పంపకం జరగకుండా 1 ఎకరానికి అన్ని నీళ్ళే వచ్చినాయి. 1 ఎకరం నీళ్ళు 25 ఎకరంలోనికి 25 వచ్చినాయి. వీడు కట్టాడు వాడు కట్టాడు, ఏది అభివృద్ధి చూసుకోర్రా బాబు. అట్లనే ఫ్యాక్టరీ ఇండస్ట్రీ, దెన్
రెండో సూత్రం చెప్పింది, దట్ ఈజ్ కల్చరల్ ఇన్వేషన్, ఎకనామికల్ ఇన్వేషన్, పొలిటికల్ ఇన్వేషన్. ఒకటి అయిపోయింది, వరల్డ్ బ్యాంక్ ఇంప్లిమెంటేషన్ వచ్చింది ఇప్పుడు. అందుకే ఇప్పుడు ఏం చేయాలన్నాను. రెండవది స్ట్రక్చరల్ వయలెన్స్, ఎకనామికల్ వయలెన్స్, పొలిటికల్ వయలెన్స్. ఈ మూడు హింసలు చేయి. స్ట్రక్చరల్ వయలెన్స్ అంటే నీ అమ్మ అది ఏం బండి పోతుంది ఇప్పుడు అది మన సిటీలో, మెట్రో డ్రర్ అని పోతుంది. ఇటు స్ట్రక్చర్ పోయింది, అటు స్ట్రక్చర్ పోయింది. ఆ ఓల్డ్ సిటీ అట్లే ఉన్నది, డెవలప్ కావాలన్నాడు, డెవలప్ అయింది. మై హోము నో హోము, ఇక ఆడుంది రాబాయి, ఏ హోమ్ కనిపిస్తలేదు, కొట్రని దండం పెడతా. లే మ్యాన్ ఆస్ వాట్ ఈస్ ది డెవలప్మెంట్. మా దగ్గర ఇప్పటికి కూడా రైలు కట్ట దగ్గర, నేను ఉండే దగ్గర, అక్కడనే మా లంబాడాసు, మహారాష్ట్ర నుండి వచ్చిన, మన పాలమూరు నుండి వచ్చిన వాళ్ళు అందరికీ తెలుసు. వాళ్ళ స్త్రీలు ఇప్పటికి కూడా ఆ రైలు కట్ట మీదకి రాత్రి 12 గంటలకు దొడ్డికి పోయి అందరూ చీరలు ఇట్లా పట్టుకుంటే వాళ్ళు ఉచ్చబోసి వాళ్ళు వస్తారు. మేమంతా కొట్లాడి, నా బిడ్డ నా భార్య కొట్లాడి అనేకమైన ఏపించినాం. ఇక్కడ గద్దరింటి పక్కకున్న గుడిసె ఆ స్త్రీలు, ఇక్కడ నీకు మెట్రో నుండి పోతున్నప్పుడు కనిపించే ఆకాశాన్ని ముద్దాడే భవన్లో, ఇది ఏది డెవలప్మెంట్ కింద తీసుకోవాలి? కిస్కా వికాస్ హువా ప్రైమ్ మినిస్టర్ జీ? ఎకనామికలీ, పొలిటికలీ, సోషల్లీ, కల్చరల్. అండ్ ది ఫైనల్ థర్డ్ సూత్రం చెప్పేసి నేను ముగించబోతున్నా. థర్డ్ సూత్రం ఏంటంటే, మార్కెట్ ఈజ్ మై ఫిలాసఫీ. అన్న భారత రాజ్యాంగం తెచ్చిండ్రు, ఒక పుస్తకం ఇవ్వాలి. ఒరే సూట్ వేసుకున్నాడా, అక్కడ సూట్ వేసుకోగానే నేను అంబేద్కర్ అయిపోయాను అనుకుంటున్నాను. తీసుకురా బుక్. ది థర్డ్ ప్రిన్సిపల్ చెప్పి నేను ముగిస్తున్నా, ఎందుకంటే ఇది నా సెషన్ కాదు, నాకు ఎక్కించండి అన్న టైం. అందుకని నేను రిక్వెస్ట్ చేసి అడిగిన, ఎంత మాట్లాడవచ్చు, ఎంత చేయొద్దని. దిస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ది ఫిలాసఫీ. ఒక తత్వాన్ని మనకు అర్థం చేసుకోవడానికి వీలు కావడానికి చెప్తున్నా. మీరు ఈ ప్రపంచం యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్న ఇంటలెక్చువల్స్ లారా ఆ తత్వాన్ని ఆయన ఏ విధంగా ఎదుర్కొన్నాడు ఆ మహానుభావుడు అనేది పెట్టు. లాస్ట్కి ఏమంటాడు, ఎవరు చెప్పారు కదా, వరల్డ్ బ్యాంక్, IMF, మల్టీనేషనల్ కంపెనీ, ఇప్పుడు అన్ని ప్రైవేటైజేషన్ అవన్నీ ఇవ్వడంలో వాడు ఉండి చెప్తున్నాడు. ఇవన్నిటికీ అడ్డం ఏమొస్తుందో వాళ్ళు అర్థం చేసుకున్నారు. ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి. ఏ పుస్తకం అడ్డం పడ్డది, ఎవరు అడ్డం పడ్డాడు? ఈ వ్యవస్థ, ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ. ఇక్కడ ఈ దేశం అందరి చెప్తున్నా, దండం పెట్టుకుని చేతులెత్తి, ఈ దేశం ఈ పుస్తకం ప్రకారం నడవాలి. కమాన్, సాల్యూట్ ఇట్. ప్రియమైన మిత్రులారా, ఇది విషయం మా ఫాదర్ చెప్పేది. నేను ఇంజనీరింగ్ పోయేటప్పుడు నక్సలైట్ ఉద్యమంలో పోయే ముందు మా అమ్మ ఏడ్చింది. ఈ పుస్తకం ప్రకారం నడవాలి ఈ దేశం. ప్రైమ్ మినిస్టర్ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళమైనా ఎవరైనా ఈ పుస్తకం ప్రకారం జరగాలి. ఒకవేళ ఈ పుస్తకం చెప్పినట్టు 25% జరిగి ఉన్నా ఈ దేశంలో ఉన్న ట్రైబల్సు, మైనారిటీసు, ముస్లిమ్సు వీళ్ళందరూ ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థను ఇట్లా చేసేవారని చెప్తున్నా. అట్లీస్ట్ ఇఫ్ దే వుడ్ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ద 25% ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్, ఇది ఇంప్లిమెంట్ చేయాలి. అందుగురించే రైట్సు, దాని గురించి షెడ్యూల్ కాస్ట్ రైట్ ప్రొటెక్షన్ సొసైటీ అనేది ఒక పెద్ద విప్లవం మేము చిన్నగా ఉన్నప్పుడు. మాకు అందరూ తెలుసు, వాళ్ళంతా నీ హక్కుల గురించి పోరాడమంటే, ఆ హక్కులు అంటే ఏం లేదు, నీ పుస్తకంలో అనేక తరాల నుంచి ఉన్నదాన్ని చేశారా, ఇది ఈ హక్కుల గురించి పోరాడమని చెప్పిండ్రు. అటువంటి రైట్ ప్రొటెక్షన్ సొసైటీలో మనకు ఇది భారత రాజ్యాంగాన్ని, ఈ కాన్స్టిట్యూషన్ అడ్డం వస్తుంది. అందుగురించి ఇప్పుడున్న దశన ఐజాన్ టుడే మనం మీటింగ్ పెడుతున్నప్పుడు మనం చాలా క్లారిటీ ఉండాలి. ప్రతి వారు ఈ పుస్తకాన్ని చదవకున్నా, వాళ్ళు ఎట్లా భగవద్గీత పట్టుకున్నారో, వాళ్ళు ఎట్లా యొక్క ఖురాన్ పెట్టుకుంటున్నారో, వాళ్ళు ఎట్లా బైబుల్ పెట్టుకుంటున్నారో, మనం కూడా ప్రతి ఇంట్లో ఇది పెట్టుకోవాలని నేను అపీల్ చేస్తున్నా.
ఎందుకు పెట్టుకోమంటారంటే మన పోరగాళ్ళు, చిన్న పోరగాళ్ళు ఈ పుస్తకం ఎందుకు పెట్టిపోయిండు మా అయ్య దుగుట్లా అంటే, ఇప్పుడు నేను చెప్తున్నా కదా నా తండ్రి గురించి, తల్లి గురించి, అనియలేషన్ ఆఫ్ కాస్ట్ గురించి. ఆయన ఎప్పుడు చనిపోయేటప్పుడు కూడా బొందలు పెట్టమన్నాడు. దట్ ఈజ్ మై ఫాదర్ హూ యూజ్ టు వర్క్ అలాంగ్ విత్ ది అంబేద్కర్. అందు గురించి ఈ భారత రాజ్యాంగం ప్రకారం జరగాలి. ఇప్పుడు ఎందుకు జరగదంటే, ప్రాఫిట్ ఈజ్ మై గాడ్, దట్ ఈస్ ది ప్రోగ్రామ్ ఆఫ్ ది వరల్డ్. మార్కెట్ ఈజ్ మై ఫిలాసఫీ, నాకేం ఫిలాసఫీ లేదు, మార్కెటే నా ఫిలాసఫీ. అంతేకాదు, చీప్ లేబర్ ఈజ్ మై మదర్ కంట్రీ. అదే అవుట్ సోర్సింగ్ సపరేట్గా అందకు పోయినా మనం అంతా ప్రైవేటైజేషన్, సపరేట్ అవుట్ సోర్సింగ్, మొత్తం మనకు అవుట్ సోర్సింగ్ అయిపోయింది. వీఆర్ అవుట్ ఆఫ్ దట్ ఫ్రేమ్. కాబట్టి వెన్ ది ఫిలాసఫీ, మార్కెట్ ఈజ్ మై ఫిలాసఫీ, చీప్ లేబర్ ఈజ్ మై మదర్ కంట్రీ. యాడ తక్కువ ఉంటే అదే నా మదర్ కంట్రీ. ప్రాఫిట్ ఈజ్ మై గాడ్. అందుకే దేశంలోకే దేశము ఒకటే ఉండాలి, మార్కెట్ అంత ఒకటే ఉండాలి. సబ్కా సాత్ హమారా సాత్, ఏకీ దేశ్, ఏకీ లాంగ్వేజ్, ఏకీ భాష. ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇంతగానో అరుస్తుంది అందుకు. వెనుక కనిపించినటువంటి తోలు బొమ్మలను ఆడిచ్చేటటువంటి ఆర్థికమైన సంబంధాల్లో ఉండేటటువంటి వ్యవస్థలోకి వచ్చినాం. అందుకే మన ఇంటికాడికి ఎన్ని పైసలున్నా, ఎంత డబ్బున్నా, మొన్న నా ఫ్రెండ్కి అడిగిన, చాతగాకుంటుందిరా మీ ఇంటికాడ వచ్చి 5-6 రోజులు ఉంటా. 5-6 రోజులు యాడ్ ఉంటావే, ఇప్పుడు 1 బెడ్రూమ్, 1 కిచెన్ రూమ్, 1 పెన్లాం రూమ్, ఇక నీ ఆడ అనుకుంటామని అడిగాడు. ఆయన ఉన్నది వాస్తవం చెప్పాడు. అందుకే మిత్రులారా, మనం ఇప్పుడు ఏం చేయాలని నా ఉద్దేశంలో, ఈ భారత రాజ్యాంగాన్ని కనీసం చదవాలి, పక్క వారికి ఇవ్వాలి. దీంట్లో ఉన్న బేసిక్ రైట్స్, దట్ ఈజ్ రైట్ ప్రొటెక్షన్ సొసైటీ ఏదైతే మనం చెప్పాలి. దీన్ని బతికించుకోవడమే మన ముందున్న మొదటి కార్యక్రమం. ఎందుకంటే ఇది ఉంది కాబట్టే రైట్ ప్రొటెక్షన్ సొసైటీ ఉంది. ఇందులో ఉన్నాయి, నాకున్నది, నా హక్కు కావాలని కొట్లాడుతుంది. సో దీన్ని బతికించుకోవడమే మన ముందున్న కర్తవ్యం. మన పిల్లలకి చెప్పాలి, మన దేశాన్ని చెప్పాలి. ఎస్, యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ ఖురాన్, అదే సెక్యులర్ అన్నాడు. బట్ యూ ఆల్సో, యువర్ ఎంటైర్ లైఫ్ ఈజ్ డిసైడింగ్ దిస్. నువ్వు మసీద్ పోతావు, అది పోతావు, నీకు హక్కు ఉన్నది. కానీ ఈ పుస్తకం ప్రకారమే నువ్వు నడుచుకోవాలి. ఈ దేశానికి ఫిలసాఫికల్, తాత్వికమైన పుస్తకం అని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఒకసారి, నేను ఈ మధ్య ప్రోగ్రాం పోతున్నా, ఓసారి భారత రాజ్యాంగాన్ని నువ్వు ఛాతికి పెట్టుకొని నువ్వు ఎక్కడికైనా పో, నీకు 1000 తుపాకులు వచ్చినా కాల్ చేయలేదు, ఎందుకంటే ఈ పుస్తకంతో సహా కాల్ చేయాలి నన్ను. అందుకే మిత్రులారా, మన హక్కులు ఎక్కడి నుండి మొదలు పెట్టాలంటే, ముందు హక్కులు తెలుసుకోవడం, ఆ చిన్న చిన్న హక్కుల్ని మనం కలిగించడం, మన పక్కకున్నోనికి నీకు ఇది చట్ట ప్రకారంగా నీ హక్కు అని చెప్పాలి. అది మనం చెప్పలేకపోయినాం. చెప్పినా కానీ మనం ఇప్పుడు పే బ్యాక్ ది సొసైటీ అంటే పైసలు అది ఇది కాదు, పే బ్యాక్ యువర్ ఇంటెలిజెన్సీ. అంతే కదా, నేను మన గురువు చెప్పినాడు, యూ పే బ్యాక్ యువర్ ఇంటెలిజెన్సీ. నీ జ్ఞానాన్ని నువ్వు వాళ్ళకి పంచు, నువ్వు నేర్చుకున్నది అందరికీ పంచు, నువ్వు వాళ్ళకి పంపించు అని చెప్తూ చివరిగా పాడుపాడు మించబోతున్నాం. అధ్యక్ష, ఏదన్నా మన రైట్ మనం ఎక్కడో ఒక దగ్గర ఇంప్లిమెంట్ చేయాలి, అది ప్రతి వాళ్ళు తీసుకోవాలి. సపోజ్ నేను అడుగుతున్నా, ఒక మాదిగ కమ్యూనిటీ వచ్చినోడే ఎందుకు ఊడ్చాలి? మహాత్మా గాంధీ దేశంలో మేము ఒకరోజు సెలవు తీసుకుంటున్నాము, మంత్రులారా మీరు ఊడ్చుండ్రని ఎందుకు తీర్మానం చేయొద్దు? అప్పుడు వానికి మనము కంపు ఎట్లుంటుంది, వాసన ఎట్లుంటుంది, కరోనాలో పోవాలన్నా లేదా? ది ఎంటైర్ కమ్యూనిటీ షెడ్యూల్ కాస్ట్ పీపుల్ ఆర్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్. అరే, నీ కరోనా నుండి మనల్ని బతికించిన జాతిని ఇమ్మీడియట్గా ప్రమోషన్ ఇచ్చేయాలి కదా. మరి ఏమనుకున్నావు బిడ్డు, అన్న చెప్పినట్టు సబ్కా సాత్ ఆప్కో హాత్ అని చెప్తూ, తప్పకుండా అంబేద్కర్ ఆలోచన విధానం వస్తుంది. ఈ దేశంలో అనేక ఉద్యమాలు వచ్చినాయి. కొమరన్ భీమ్ మొదలుకొని నిన్నటిదాకా జరిగిన ఉద్యమాలు మొదలుకొని అనేక రక్తతర్పణ చేసిన ఉద్యమాలు వచ్చింది. కానీ అంబేద్కర్ ఒక సత్యం చెప్పిపోయాడు,
ఈ దేశంలో భావాల యొక్క భావజాలంలో విప్లవం రావాలి. ఐఎమ్ కన్క్లూడింగ్ దట్. నీ భావజాలంలోనే విప్లవం తీసుకురావాలి. దట్ ఈజ్ ఇంటలెక్చువల్ వార్, దట్ ఈజ్ జ్ఞాన యుద్ధం. మనము మీరందరూ ఏ విధంగానైతే చిన్నప్పుడు ఉత్తరం రాసేది, ఓ ఉత్తరం రాసి వానికి వేసి నువ్వు 10 ఉత్తరాలు వెంకన్న మీద రాస్తేనే బతుకుతావంటే వాడు 10 రాసేది, వాడు ఇంకోనికి రాసేది, వాడు 10 రాసేది. ఇదే భావ విప్లవం. మనకున్న జ్ఞానాన్ని మనకు వచ్చిన జీతంలో ఎక్కడో ఒక దగ్గర ముందు స్టార్ట్ చేసేద్దాం. ఏక్ చోటా సా బుక్ లేంగే, పక్కోనికి ఇద్దాం, చదువుతాడా చదవడాడు గూట్లైనా పెట్టుకొని. నీ హక్కులు ఇవి. నీ చిల్డ్రన్, నీ ఇంట్లో ఓ చిన్న అమ్మాయిని, ఆ అమ్మాయిని బాసన దొమ్ముతుంది పెట్టుకున్నావు, నువ్వు అంబేద్కర్ వాదివి. కానీ భారత బాబా చెప్పినట్టు ఈ చైల్డ్ లేబర్ది కరెక్ట్ కాదు, మరేమైనా మార్చుకుంటావా, పోనీ డబుల్ జీతం అన్ని ఇస్తావా, ఎట్లనే చెప్పాలి, ఏదైనా ఒకటని చెప్పాలి కదా. పెట్టుకోవడం నేరం, పెట్టుకోవడం ఇట్ ఇస్ ఎ క్రైమ్. ఆ పుస్తకం ప్రకారం నడవదు. ఒక స్త్రీ ఉందనుకో, ఆమెను ఏమే అని తిట్టొద్దు, కైసు గాలి దేతాజీ. ఆమె ఏమే తిట్టయితే మై గరుకు జారు అంటది, పో. ఈ దేశంలో, ప్రపంచంలో స్త్రీల గురించి గొప్పగా చెప్పి రక్షించిన మహానుభావుడు అంబేద్కర్. ఆయన చెప్పిందే నేను రాసిన సర్ప్లస్ వాల్యూ. ఏం చేస్తున్నావే, కారా और సీరియల్ దేకరా, సినిమా దేకరా, ఏం చేస్తున్నావు గర్మే బయటకే. మన మిడిల్ క్లాస్ అంత రాగానే ఓ ఇక వస్తుండు అనుకుని చూస్తారు కదా. అప్పుడు అడిగిందట, మై డియర్ హస్బెండ్, మొగడా బావా, ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నదట. ఇది చెప్పి నేను ముగించబోతున్నా. తెచ్చి పెడితే తిని కూర్చుంటావు, తిన్నది అరగక పంట వంటవు బావో, ముద్దుల బావో, ఒక ప్రశ్న అడుగుతా చెప్పుతావా బావా. పొద్దున లేసి బాసన్లు దోమినాను, కడిగేది కడిగినాను, ఊడ్చేది ఊడ్చినాను, బాతురూముల ఉంటే సబ్బు టవ్వాలు అయితే, టేబుల్ మీదకొస్తే ఇడ్లీ వడా అయితే, సూటేసుకోగానే కాళ్ళకు బూటునైతే, పిల్లలకు కనబడకుండా పిలిచి ముద్దు పెడితే, గేటు కాడికి వచ్చి టాటా టాటా ఇప్పుడు చెప్పు, తోముడికెంత, కడుగుడికెంత, ముద్దుకు ఎంత, మురిపెమికెంత, అంతా కలిపి ఎంత ఇస్తావురా మొగడో. మరి పే చేయాలి కదా నేను. సర్ప్లస్ వాల్యూ లేకుంటే ఎట్టి అయిపోతుంది కదనే. అదే దట్ ఈజ్ సర్ప్లస్ వాల్యూ. అనగా నా సొంటి మొగోడు అన్నట్టు, అరే నువ్వు లేకుంటే ఇంకో దాన్ని చేసుకుంటా, ఎందుకంటే నౌకరీ ఉంది, పైసలు ఉన్నాయి, మొగోళం అవుతుంది, మొగ పెత్తనం అట్లనా. అప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతున్నా, లాస్ట్ అన్నదట. చిరునవ్వు నవ్వితే సిరిమల్లె పూసినాను, నడక నేర్పి ఇయ్యనీకి కుంటిదానయ్యినాను, మాట నేర్పి ఇయ్యనీకి మూగాదానయ్యినాను, పాలు నెత్తూరబోసి ప్రాణంగా పెంచినాను, ఉచ్చాబోసుకుంటే నా మీద ఎత్తేసితివి, ఉచ్చాబోస్తే స్నో పౌడరు వేసి బంగారు బొమ్మ చేస్తే, ఎగిరేసి ముద్దాడి మురిసితివి, ఉచ్చాబోయంగానే నా మీద ఎత్తేస్తివి. ఇప్పుడు చెప్పు, నడకకు ఎంత, మాటకు ఎంత, నా నెత్తురుకి ఎంత, పాలకు ఎంత, అంతా కలిపి ఎంత ఇస్తావురా మొగడో అన్నదట. యూ కెనాట్ పే దట్. ఆ విధంగా చెప్పిన బాబాసాహెబ్. ఈ భావ విప్లవంలో మన ఇంట్లో ఉన్న స్త్రీలు 99% అన్న భావవాదంలోనే ఉన్నారు. ఆ భౌతికమైనటువంటి ఉద్యమంలోకి వాళ్ళని తీసుకొని రావాలని ఆయన కోరిక. వాళ్ళకు మనం చెప్పాలి, ఇక ఈ రోజు మనం ఏం చేయకున్నా ఓ పుస్తకం ఇచ్చి నువ్వు ఏమన్నా చూడు, ఒక ½ an hour ఇది చదువు, అది నా తండ్రి చేసిన పని. నా తల్లికి చెప్పేవాడు, ఆమె వచ్చిన రాని చదువులు ఆమె రోజు మాకు ఈ కథలు చెప్పేది. అప్పుడు ఆమె చెప్పేది, లాస్ట్ కథ చెప్తే వస్తాను, రే విను, బాబాసాహెబ్ బయటి దేశంలో లండన్లో ఉండగా ఉత్తరం రాసిండట రమాకు. రమా మేరే లియే కుछ పైసే భేజో. ఆమె తిరిగి, ఆమెకు రాదు కాబట్టి ఎవరితోటో రాపిచ్చిందట. మేరే పాస్ కहाँ के बाबा साहब, या तो बच्चे हैं, भूख मर रहे हैं, आप कभी इसका भूख के लिए सोचते नहीं, ఈ ఆకలి గురించి ఆలోచించవా పిల్లల గురించి. మళ్ళీ తర్వాత మళ్ళీ ఉత్తరం రాసిన,
ఓ మై జాంతా హూ ఏ బూక్తో ఈ ఉపవాసం అనేది మనకు కొత్త ఏం కాదు కదా. ఈ ఏం మనిషి ఉపవాసం అనేది మన పిల్లలు మనము ఉండేది కొత్త ఏం కాదు కదా, నువ్వు కొత్త విషయం చెప్పానడట. ఇక ఆమె రాసి आप मेरे पास पैसे नहीं అన్నదట. ముజే మాలూమ్ హై ఆడవాళ్ళు ఒక కష్టకాలం వస్తుందని డబ్బులు ఏడ దాచి పెడతారో నాకు తెలుసు అని అంటాడు. ఎంత మంచి మాట చెప్పిండో. అందుకే రూపీ గురించి రాస్తాడు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవన్నీ రాసింది ఆయనే మన దేశంలో, అంతే కదనే. అప్పుడు అంటాడు, అప్పుడు ఆమె అంటది, బచ్చే బహుత్ బీమార్ హై, 4 बच्चे गुजर गए, अभी 1-2 बच्चे बीमार है. बाबा साहब ये पैसे से क्या करता है, मैं बच्चों को बचाता हूँ. ఆమె పరిచయం అవుతాడ, పిల్లల్ని బతికిస్తా. అరే ఎట్లా బతికిస్తావు, నేను పుస్తకాలు కొనుక్కుంటానడట. దట్ ఈస్ గ్రేట్. అప్పుడు ఆమె పిడికలలో దాచిపెట్టిన డబ్బుల్ని పంపింది. మిత్రులారా, త్యాగాలని గుర్తించాలి. ఈ త్యాగాలని గుర్తించకపోతే మనం వాళ్ళని గుర్తించలేం. త్యాగాలని గుర్తించినాడే మనలో మార్పు వస్తుంది. ఆమె పంపించిన డబ్బులతో చదువుకున్నాడు. అందుకే మిత్రులారా, ఇక్కడికి వచ్చిన పెద్దలు, స్టేజ్ మీద ఉన్నవాళ్ళు అందరూ, మా డాక్టర్ సాబ్ కూడా నేను పట్టుకొచ్చిన విను. అందుకే అన్నను అడిగిన ప్రశ్నకు నా దగ్గర కూడా పూర్తి జవాబు లేదు, అందుకే దండం పెడుతున్నా నీకు. నా దగ్గర కూడా పూర్తిగా జవాబు లేదు. అంటే ఈ మనది ప్రశ్నించేదానికి మనం ముందుకు పోవాలని చెప్తూ చివరిగా త్యాగం మీద ఒక పాట పాడి నేను ముగించబోతున్నా. త్యాగాలు ఇప్పుడు ఆ పెద్ద నేను ఎన్నో రోజులు చూస్తున్నా. రైట్ ప్రొటెక్షన్ మా వినోదం చూస్తుంటా. చాలామంది నేను మళ్ళా నేను ఇటువంటి వాళ్ళు ఉన్న స్టేజ్ మీద అందరూ ఈ కొత్త జనరేషన్లోకి మనం పిల్లల దగ్గరికి ఎట్లా తీసుకొని పోతామో అది మన ఫస్ట్ డ్యూటీ. మా తల్లిదండ్రులు ఏ విధంగానైతే వాళ్ళు చనిపోయే వరకు, నేను ఉస్మాని ఇంజనీరింగ్ వచ్చే వరకు, నేను అజ్ఞాతవాసం వెళ్ళినాక కూడా నా తల్లి ఏడుస్తూ ఈనాడు పత్రికలో ఫ్రంట్ పేజీలో నా ఫోటో వస్తే ఆమె కలవబోతే ఆమె ఇంజనీరింగ్ చదువుని పంపించింది కదా, ఆ కలవబోతే ఆమె అక్కడ కలవబోయిన ఫోటో వచ్చింది. ఈనాడు పత్రిక వచ్చి ఫ్రంట్ పేజ్ మీద ఆయా సాబ్. లేకపోతే మా అమ్మ కలవనికి పోతే ఓ లచ్చావా ఇగో నీ కొడుకు ఫోటో ఇగో ఇంట్లో ఫ్రంట్ పేజీలో వచ్చింది చూడు, ఏం కడక తాగనికా మెడలేసుకోనికా అన్నది. వాడు ఇంజనీరింగ్ పడలేరే వెళ్ళి ఇంజనీరింగ్ చదువురా అవులా అని పంపిస్తే ఎటు అడిగి దిక్కు పోయి గిట్టొచ్చిండు. అందుకే చెప్తూ త్యాగాల్ని గుర్తించాలి. నా జాతి ఈ మానవ సమాజం కోసం త్యాగం చేసిన జాతి. వీడు విముక్తి పొందడానికి బైబిల్ తీసుకున్నాడు, అక్కడ అదే కన్నీళ్ళు. వీడిక నుండి విముక్తి కావడానికి ఖురాను తీసుకున్నాడు, అక్కడ అదే కన్నీళ్ళు. వీడు అనేక మార్పులు జరిగాయి. ఈ 14-15% ఉన్న వీళ్ళు, ఈ 18% ఉన్న ముస్లిమ్స్, ఈ 7-8% ఉన్నటువంటి గిరిజనులు, ఈ మొత్తం ఇక్కడ కుమరి వీళ్ళంతా ఈ నిచ్చెన మెట్లు, ఈ దేశం దీని మీద నిలబడింది. వీళ్ళందరూ త్యాగం చేశారు. వీళ్ళ త్యాగం చాలా మహోన్నతమైంది. ఇది త్యాగాల తెలంగాణ. కాబట్టి త్యాగాలు ఎప్పటికైనా గెలుస్తాయని చెప్తూ త్యాగం మీద ఒక పాట పాడి నేను ముగించబోతున్నాను. సగానాం హప్ సగనానాం హప్ ఆనా. త్యాగం ఆ కన్నతల్లి పాలకు మనం ధరగట్టలేనట్టే ఈ మానవ సమాజాన్ని మోసిన ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో అలా నలిగిపోతున్న వాని ఆర్తనాదం. వాడిది ఒకటే ప్రశ్న బాబాసాహెబ్ చెప్పింది, నన్ను మనిషిగా గుర్తించమని. ఈ చెమట చుక్కలు రాల్చిన వాళ్ళు ఈ దేశాన్ని నిర్మాణం చేశారు. అన్న చెప్పినట్టు వీళ్ళ అభివృద్ధి ఏంది అనేదే ప్రశ్న. అందరితో పాటు వీళ్ళ అభివృద్ధి చేస్తాడా ఈ పాలకులు అనేదే వాళ్ళకి వేసే ప్రశ్న. అందుకే ఇప్పుడు నేను అక్కడ ప్రశ్నేసే బదులు మనకు మనం ప్రశ్నిస్తూ ఓ పాడపాడి ముగిస్తున్నాను. కొంచెం నీళ్ళు ఉన్నాయా? ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎవరు రాలేవే, ఒకటి కూడా తీసుకురాలే. అరే ఎందుకు భయ నవ్వుతారు? మనది ఏమన్నా ఆకుల మాదే కదా, పలాంతే కదా. ఎందుకు భయం? సగానాం సగనానా
ఆనా పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. హోలే హోలో హోలియే ఓలా, హోలే హోలో హోలా, హో హోలే హోలో హోలా. పొత్తిల్లో నెత్తురు గుడ్డును తల్లి ముద్దాడే, కన్న తల్లి ముద్దాడే, పాల సేపులను పాపలు ముద్దాడే, ఆడి ఆడి అలసిపోయిన నెమలి కాళ్ళను కోకిల ముద్దాడే, కోకిల రాగం ముద్దాడే, పాడి పాడి మూగాపోయిన కోకిల గొంతును నెమలి ముద్దాడే, నెమలి నాట్యం ఓ నో నో నో. హప్! యుద్ధముల్లో యోధుల్ని తుపాకీ ముద్దాడే, ఆ తూటలు ముద్దాడే, యుద్ధముల్లో యోధుల్ని తుపాకీ ముద్దాడే, ఆ తూటలు ముద్దాడే, ఒరిగిన వీరుల్ని భూతల్లి ముద్దాడే, రణభూమి ముద్దాడే. అలా అభివృద్ధి కోసం, మానవ సమాజం కోసం సర్వస్వం త్యాగం చేసిన ఈ ప్రజలారా, నా జాతి బిడ్డలారా, ఈ 6 తుపాకి గుండ్లు మోసుకుంటూ ఒక తుపాకి తూటాను వెన్నపూసలో మోసుకొని మన అభివృద్ధి ఎవరో చేయరు. మనం చైతన్యవంతం అవుదాం. బాబాసాహెబ్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం కష్టాల్లో ఉంది, దాన్ని రక్షించుకుందాం. నన్ను పిలిచినందుకు, నా పాట మాట విన్నందుకు మీ అందరికీ వందనాలు. ముఖ్యంగా నాకు నా ప్రశ్నకు ఆయన జవాబు చెప్పగలడు, కానీ ఆ స్వేచ్ఛనిచ్చి చేసిన అధ్యక్షుల వారికి, నా ప్రియమైన వినోద్కు మీ అందరికీ వందనాలు. మీ పాటనై వస్తున్నానమ్మో అన్న కొంచెం లేపే. అనగనవో అనివో హప్, మీ పాటనై తొర్రబడ్డ ఊపిరి తిత్తి ఊదుమంది రాగం తీసి 13 ఇంచులు పోయింది కొడితే. నవ్వుతున్నాడు మావాడేమనుకున్నా, ఏం దానికోరా భయ్, తూట పోయిందని చెప్తున్నా. తొర్రబడ్డ ఊపిరి తిత్తి ఊదుమంది రాగం తీసి, ఎడమ చేతిని చీల్చిన తూట ఎత్తుమంది నీళ్ళాల్ను, ఆ కిడ్నీ పొంటి పోయిన తూట మీటు మంది కిన్నరనేమో, ఆ వెన్న పూసలు నా తూట హాలే హప్, ఆ వెన్న పూసలు నా తూటమ్మో, మాయమ్మలార అన్నా పద పాడుదమందో, మాయన్నలార మీ పాదాలకు వందనాలమ్మో, మాయన్నలార. రైట్ ప్రొటెక్షన్ సొసైటీ ప్రెసిడెంట్, సెక్రటరీ, సభ్యులకు, స్టేజ్ మీద ఉన్నవారికి, కింద ఉన్నవారికి, మిత్రులకు అందరికీ, మీ అందరికీ ఈ 75 సంవత్సరాల ఈ పాట, 6 తుపాకు తీసుకున్న పాట, దీంట్లో మీకు కావాల్సిందే తీసుకొని, నాది ఒకటే అపీల్. మనము ఈ భారత రాజ్యాంగాన్ని రేపటి నుండి గుండెకు పెట్టుకుందాం. ప్రతి ఇంట్లో ఒక పుస్తకం కొనండి, ఆ దేవుని గుడిలో పెట్టినట్టు పెట్టి ఒక దీపం పెట్టండి. రేపటి తరం. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.